వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు భరోసా పెన్షన్లపై అపోహలు వద్దు, పాత లబ్ధిదారులకు పథకాలు అందుతాయన్న సీఎం రేవంత్. జగనన్న ఇళ్ల నిర్మాణం పేరిట భారీ స్కామ్, దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని మోదీకి పవన్ లేఖ. ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలో ఆందోళన, మంత్రుల ఇళ్లను ముట్టడించిన కార్యకర్తలు. అనుచరులతో వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సమావేశం, పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం. అయోధ్యలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఏపీలో అంగన్వాడీల ఆందోళన కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత కొన్ని రోజులుగా అంగన్వాడీ సిబ్బంది ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం కాకపోవడంతో ఆందోళనను ఉధృతం చేశారు. ఇవాళ మంత్రి ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చిన అంగన్వాడీలు ప్రజాప్రతినిధుల ఇళ్ల దగ్గర బైఠాయించి నినాదాలు చేశారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి ముట్టడికి తీవ్ర ఉధృత దారితీసింది. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అంగన్వాడీ వర్కర్లు భారీ ర్యాలీ నిర్వహిస్తూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి 10,000 మందికి పైగా అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి సమీపంలోనే పోలీసులు అడ్డుకోవడంతో అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనాలను పెంచాలని, లేదంటే జగన్ను గద్దె దింపుతామని హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులు అంగన్వాడీ మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. అటు పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి కొట్టి సత్యనారాయణ ఇంటిని ముట్టడించారు అంగన్వాడీలు. మంత్రి ఇంటి ముందు బైఠాయించి నినాదాలు చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలోని మంత్రి విడుదల రజనీ ఇంటిని ముట్టడించారు అంగన్వాడీలు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేదంటే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటిని అంగన్వాడీలు ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసు డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రి ఇంటి ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇటీవల వైసీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను షర్మిల వెంట నడుస్తానని స్పష్టం చేశారు. షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే ఉంటారని చెప్పారు. వైసీపీకి సిద్ధాంతాలు ఉండాలన్న ఆర్కే మంగళగిరి ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని అన్నారు. 1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి 120 కోట్లే కేటాయించారని ఆరోపించారు. మంగళగిరి అభివృద్ధి నిధులు విడుదల కాలేదన్న ఆర్కే 8 కోట్ల వరకు అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంత డబ్బుతో అభివృద్ధి పనులు చేశారని చెప్పారు. నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టను. నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని, రాజశేఖర రెడ్డి గారి భక్తుల్ని, నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని. నేను చూద్దామండి, ఎందుకంటే నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు అఫీషియల్గా. నేను చేరాలి అని అంటే షర్మిలమ్మ గారితోటి నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది. షర్మిలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయాన్ని తీసుకుంటాను కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికే పనిచేస్తాను. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే ఉంటాను. షర్మిలమ్మ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా నేను పనిచేస్తానని చెప్పాను. ముందు షర్మిలమ్మ గారు చేరితే మాత్రం నేను షర్మిలమ్మ వెంటే నా పైన 125 కోట్ల రూపాయలకి ఫైనల్ చేస్తూ మంగళగిరి నియోజకవర్గానికి అభివృద్ధి పనుల నిమిత్తం జీవో ఇచ్చి దాంట్లో రూపాయి కూడా ఈనాటికి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు. మంగళగిరిలో ఎన్ని పనులు చేసాం ఇప్పటికే, కానీ రూపాయి కూడా నిధులు రాని పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు, వాళ్ళ ఒత్తిడి ఎంత ఉంది. నేను సుమారు 7-8 కోట్ల రూపాయలు బయట నుంచి అప్పులు తీసుకొచ్చి మరి కాంట్రాక్టర్లకి సర్దినటువంటి పరిస్థితులు కూడా అందరికీ తెలుసు. రేపొద్దున ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదని అనుకుంటే ఖచ్చితంగా అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదండి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా నా శాసనసభ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేయటం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. వాళ్ళ దీనికే వదిలేస్తామండి మేము. అందుకనే నేను ఎక్కడా కూడా నేను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు ఆమోదించకపోయినా కూడా నైతికంగా నేను నా విలువల్ని పాటిస్తూ, ఎందుకంటే స్పీకర్ గారి ఫార్మాట్లో ఇచ్చాను. నేను ఏ అధికారిక కార్యక్రమానికి కూడా నేను హాజరు కావటం లేదు. కేసులు ఎప్పుడు ఉంటాయండి, 100% కొనసాగిస్తాను. నేను చెప్పాను కదండి, తప్పు ఎవరు చేసినా తప్పే. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి ద్వారా 5 కోట్ల రూపాయలకు అవసరం లేనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి పంపిస్తూ 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అడ్డంగా ఆడియో వీడియో టేపుల్లో దొరికినటువంటి పరిస్థితి ఈ ప్రపంచం చూసిందండి. అది ఖచ్చితంగా న్యాయస్థానాల్లో ఉంది. నేను ఎక్కడున్నా కూడా, నేను ఒకవేళ రాజకీయాల్లో రేపు లేకపోయినా కూడా ఆ కేసులు కొనసాగుతాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా ఇదే నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనేది ఆ రోజుల్లో ఆ ప్రభుత్వం తప్పులు చేసిందనేది నా అభియోగాలతోటి నేను గౌరవ న్యాయస్థానాలని నేను ఆశ్రయించాను. కాబట్టి ఆ కేసులకు సంబంధించి నేను ఎక్కడికి వెనక్కి పోను. ఆ కేసులు కంటిన్యూ అవుతాయి ఖచ్చితంగా. దేవాలయాల ప్రత్యేకతను చాటి చెప్పడంలో కళాకారులు తీర్చిదిద్దే తలుపులే ముందుగా దర్శనమిస్తాయి. దేవాలయాల నిర్మాణంలో తలుపులను కళాకారులు ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇక దేశవ్యాప్తంగా ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయోధ్య రామమందిర ఆలయ ద్వారాలు తయారు చేసే అవకాశం హైదరాబాద్ బోయినపల్లిలోని అనురాధ టింబర్స్ డిపోకు దక్కింది. గొప్ప అవకాశం దక్కినందుకు హర్షం వ్యక్తం చేస్తున్న అనురాధ టింబర్స్ డిపో డైరెక్టర్ చంద్రవాడ శరత్ బాబుతో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. కొన్ని గొప్ప అవకాశాలు చరిత్రలో నిలిచిపోతాయి, ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి గొప్ప అవకాశమే హైదరాబాద్లోని అనురాధ టింబర్స్ మేనేజ్మెంట్కు దక్కింది. హైదరాబాద్ అంటే కేవలం నిజాం నవాబు కట్టడాలకు మాత్రమే ప్రత్యేకత కాదని, దేశ సంస్కృతి ఆధ్యాత్మికత ఉట్టిపడే తలుపుల తయారీకి కేర్ ఆఫ్ అడ్రస్ అని అనురాధ టింబర్స్ డిపో నిరూపించింది. ముందుగా మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది, ప్రస్తుతం పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయో చెప్పండి సార్. శ్రీరామ జన్మభూమి అయోధ్య భవ్య మందిరానికి ఒక 4 సంవత్సరాల క్రితం మమ్మల్ని చంపతరాయ్ గారు పిలిచి ఒక గుడి ఎలా ఉండబోతుంది అనేది మోడల్ తయారు చేసి ఇమ్మన్నారు. ఈ కట్టిన గుడి ఎలా ఉంటుందనే విజువలైజేషన్ మేము టింబర్లో పూర్తిగా తయారు చేసి అక్కడ పెట్టాం. ఆ పెట్టిన దానికి మా కంపెనీకి చాలా పేరు వచ్చింది. అది రోజు ఇప్పుడు ఉన్న టెంపరీ టెంపుల్కి దర్శన మార్గంలో వెళ్ళే దారిలో భక్తులందరూ చూస్తున్నారు. మాకు అవకాశం రావడానికి ఉన్న మెయిన్ రీజను, మన తెలంగాణలో కట్టిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి మేము చాలా పెద్ద సైజు తలుపులు తయారు చేసి అక్కడ అమర్చడం జరిగింది. ఆ తలుపులు చేయటంలో మా కంపెనీకి మంచి పేరు వచ్చింది.
ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతోనే బహుశా మాకు అయోధ్య అవకాశం వచ్చిందని భావిస్తున్నాం. మొత్తం ఎంతమంది కళాకారులు ఈ తలుపుల తయారీలో పాల్గొన్నారు సార్? ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి పనులన్నీ కూడా? అయోధ్యలోనే జరుగుతున్నాయి. అయోధ్యలో ఒక పెద్ద వుడ్ వర్క్ షాప్ సెటప్ చేశాము. కార్మికులందరూ కూడా తమిళనాడుకు చెందిన వారు శ్రీ కుమారస్వామి రమేష్ అనే స్థపతి, ఆయనే యాదాద్రికి కూడా చేసిన టీము వారు, మళ్ళీ వారి ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులు, వారు తరతరాలుగా కూడా గుళ్ళకి ఈ కార్వింగ్ చేసే యాక్టివిటీలో ఉన్నారు. వారి టీము, మా అనురాధ టింబర్ స్టాఫ్ అందరూ కలిసి పెద్ద టీం వర్క్ ఇది. అందరూ కలిసి సుమారుగా 60 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇలాంటి ప్రత్యేకంగా తీర్చిదిద్దే ఈ ద్వారాల తయారీలో ఎక్కువగా బర్మా టేకు యూజ్ చేస్తుంటారు, అదేవిధంగా ఇతర టేకులను కూడా యూజ్ చేస్తారు. ప్రస్తుతం అయోధ్య రామ మందిరానికి సంబంధించిన తయారీలో ఏ కలపని వాడుతున్నారు సార్? ఇది పూర్తిగా మహారాష్ట్రకు చెందిన బలార్షా నుంచి తెచ్చిన కలప వాడుతున్నాము. క్వాలిటీ కూడా చాలా జాగ్రత్తగా ఇంకొక 1000 సంవత్సరాలు ఉండే విధంగా తలుపులు తయారు చేసాము. ఒక్క మేకు కూడా ఈ కలపలో లేకుండా జాగ్రత్త పడ్డాము ఈ తలుపు తయారీలో. సార్ ఫైనల్గా అంత గొప్ప అవకాశం మీ అనురాధ టింబర్స్ డిపోకి దక్కింది, దానికి ఎలా ఫీల్ అవుతున్నారు ఫైనల్గా చెప్పండి సార్? ఇది ఒక అద్భుతమైన వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ. ఇటువంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ దొరకవు. వచ్చినందుకు కేవలం అదృష్టం కాకుండా చాలా జాగ్రత్తగా ఇంత పెద్ద బరువైన బాధ్యత మా భుజాల మీద పెట్టారని చాలా బాధ్యతగా, చాలా రెస్పాన్సిబుల్గా, చాలా టెన్షన్తో, చాలా నర్వస్గా చేస్తున్నాము. కాకపోతే ఇప్పటి వరకు జరిగిన పని అంతా కూడా సాటిస్ఫాక్షన్గా వచ్చింది. అది కొంచెం తృప్తిగా ఉంది. దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడు నిర్మాణం పూర్తవుతుందా అని దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణం తలుపులు తయారు చేసే అవకాశం మాకు దక్కడం ఎంతో ఆనందంగా ఉందని, అదేవిధంగా ఎంతో బాధ్యతతోటి కూడా ఈ పనిని పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ఉన్నామని కూడా అనురాధ టింబర్ డిపోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ చెదలవాడ శరత్ బాబు అంటున్నారు. కెమెరామ్యాన్ చందుతో విశాల్, స్వతంత్ర న్యూస్. మహాలక్ష్మి పథకం ద్వారా 6 కోట్ల మహిళలు ప్రయాణించారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడం, కార్మికుల సంక్షేమం తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద 80 కొత్త ఆర్టీసీ బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ సీటర్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ పరిరక్షణకు పెద్దపీట వేయాలని సీఎం సూచించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణలో త్వరలో 1000 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్కు 500, జిల్లాలకు 500 ఎలక్ట్రిక్ బస్సులను త్వరలో రాబోతున్నాయని సజ్జనార్ చెప్పారు. 9వ తేదీ నాడు ఉదయాన్నే ఈ యొక్క బస్సులకు సంబంధించినటువంటి దాని లోపల తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కలుగజేయడం జరిగింది. 6 కోట్ల మంది మహిళలను ఫ్రీ టికెట్ పేరు మీద ప్రయాణం చేయగలిగినారంటే ఏ విధమైన స్పందన ఉందో ఈసారి అర్థం చేసుకోవాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నాం. దీని ద్వారా పెరుగుతున్నటువంటి రద్దీ కావచ్చు, లేదా గతంలో పాతపడ్డటువంటి బస్సుల స్థానే కొత్త బస్సులు ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియలో భాగం కావచ్చు. 1050 బస్సుల్ని దాదాపు 400 కోట్ల రూపాయలతోటి బ్యాంక్ ఎస్బీఐ వారి సహకారంతో మరి కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ అయింది. మరి ఆ బస్సులన్నీ కూడా హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల లోపల ప్రజల సౌకర్యార్థం ఉపయోగించబడతాయి. అదేవిధంగా ఒక మంచి క్లీన్ ఎన్విరాన్మెంట్ కోసము, ప్రజాహిత కోసము 1000 ఎలక్ట్రికల్ బస్సెస్ను కూడా త్వరలోనే లాంచ్ చేయబోతున్నాం. దాంట్లో 500 హైదరాబాద్ సిటీకి, 500 మొత్తం తెలంగాణకి లాంచ్ చేయబోతున్నాం. ఇవన్నీ కూడా మే, జూన్ దాకా రాబోతున్నాం. దీంతోనే మనము టీఎస్ఆర్టీసీలో ఉన్న బస్సు సంఖ్య 10,000 పైన దాటిపోతుంది. సో ఇది ఒక చాలా సంతోషకరం విషయము, చాలా గర్వనీయంగా విషయము. అదేవిధంగా ఒక మంచి క్లీన్ ఎన్విరాన్మెంట్ కోసము, ప్రజాహిత కోసము 1000 ఎలక్ట్రికల్ బస్సెస్ను కూడా త్వరలోనే లాంచ్ చేయబోతున్నాం. దాంట్లో 500 హైదరాబాద్ సిటీకి, 500 మొత్తం తెలంగాణకి లాంచ్ చేయబోతున్నాం. ఇవన్నీ కూడా మే, జూన్ దాకా రాబోతున్నాం. దీంతోనే మనము టీఎస్ఆర్టీసీలో ఉన్న బస్సు సంఖ్య 10,000 పైన దాటిపోతుంది. సో ఇది ఒక చాలా సంతోషకరం విషయము, చాలా గర్వనీయంగా విషయము.
హైదరాబాద్లో పబ్స్ వ్యవహారం వివాదాస్పదంగా మారాయి. పబ్బుల్లో గలీజ్ దందా మరోసారి బయటపడింది. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పబ్బుల్లో యువతులతో అశ్లీల నృత్యాలు చేస్తూ న్యూసెన్స్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. స్మైల్ రాక్ క్లబ్, స్కైలాంజ్, రియడ్ క్లబ్, టాస్ పబ్లపై ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. పబ్లో యువతులను ఏర్పాటు చేసి కస్టమర్లను అట్రాక్ట్ చేస్తూ గలీజ్ దందాకు తెరలేపారని స్థానికులు అంటున్నారు. అర్ధరాత్రి వరకు డీజేలతో హోరెత్తిస్తూ నిబంధనలను అతిక్రమిస్తున్నారని మండిపడుతున్నారు. పబ్లు ఎక్కువగా ఉండే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. పబ్బుల వల్ల తమకు ఇబ్బందులు కలుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఇదే పబ్బుల విషయంలో నిర్లక్ష్యం వహించిన సిఐ నరేందర్ సస్పెండ్ అయ్యారు. అయితే ఎన్నికలకు ముందు వరకు పబ్బుల్లో దందాలు ఆపిన యాజమాన్యాలు ఎన్నికలు అయిపోయేసరికి మళ్లీ దందాలకు తెరలేపారని స్థానికులు మండిపడుతున్నారు. పొగమంచు కారణంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ శివారులోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్లే ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పొగమంచు కారణంగా డివైడర్ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న మరో ట్రావెల్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఒక బస్సు డ్రైవర్ బస్సులో ఇరుక్కుపోయి ఇబ్బంది పడడంతో స్థానికుల సహాయంతో అతన్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. और अभी जो एक्सीडेंट हुआ वो उस रोड से दूसरा बस आया. ड्राइवर का गलती नहीं था, पर वो जो दूसरा गाड़ी आया वो एकदम रोड के बीच में आने की वजह से ड्राइवर को बचाने की कोशिश में डिवाइडर पे चढ़ गया. डिवाइडर पे चढ़ने से सब लोग డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కోలుకోకుండా చేసినటువంటి ప్రభుత్వాన్ని ఏం చేయాలో, గత ప్రభుత్వాన్ని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. కానీ బాధ్యత కలిగినటువంటి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా లోతుగా అధ్యయనం చేస్తూ ఆయా వ్యవస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ వ్యవస్థలందరికీ కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ఈ ఉన్న సమస్యలన్నింటినీ కూడా అధిగమించి ముందుకు పోతూ ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి కొన్ని లక్ష్యాల కోసం మనం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం ఈ రాష్ట్రాన్ని కోరి తెచ్చుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం వాడుకొని ఒక మంచి రాష్ట్రంగా దీన్ని దేశంలో పోటీపడేట్టుగా తయారు చేసుకోవడం కోసం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. కాబట్టి ఆ లక్ష్యాలని చేరుకోవటం కోసం మనమందరం కలిసికట్టుగా ఉద్యోగ వ్యవస్థ, అట్లాగే పౌర సమాజం అందరం కలిసి ఆ లక్ష్యాలను చేర్చుకోవటం కోసం అంకితమవుతూ, ఈ సమాజ అభివృద్ధి కోసం అంకితమవుతూ ఈ తెచ్చినటువంటి కష్టాలు, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇబ్బందులు, అప్పుల్ని వీటన్నింటిని అధిగమిస్తూ ముందు పోవటం కోసం మనందరం ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, సరే భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మనందరికీ తెలిసిందే, ఇదో పెద్ద సమస్య. మనందరికీ తెలిసిన సమస్య. సూపర్ క్రిటికల్ టెక్నాలజీని వాడుకుని సాధ్యమైనంత వరకు రా మెటీరియల్ మ్యాక్సిమం యూటిలైజేషన్ తెచ్చుకోవటం కాకుండా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు, పాలకులు, అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీలో పోవాలని చెప్పి స్పష్టమైనటువంటి మార్గాలు నిర్దేశించినప్పటికీ, అలాగే భారతదేశంలో కూడా 2017 కల్లా గతంలో పెట్టినవి ఉంటే కూడా వాటిని కూడా తొలగించుకొని అప్డేట్ చేసుకోవాలని చెప్పి ఆనాటి యూపీఏ ప్రభుత్వం 2017 కల్లా చేస్తామని చెప్పి ప్రకటించినప్పటికి కూడా కొత్తగా పెట్టే దాంట్లో కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టి ఆ లక్ష్యాలకి లేకపోతే ఆ సూచనలకి అఘాతం కలిగించేటట్టుగా పెట్టినటువంటి
ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పెట్టిన భద్రాద్రి పవర్ ప్రాజెక్టు డెఫినెట్గా ఇది భారంగా మారిందని చెప్పడంలో నాకేం అభ్యంతరం లేదు. రా మెటీరియల్ కాస్ట్ ప్రొడక్షన్ పెరుగుతూ ఉంది, పర్యావరణానికి ఇబ్బంది పడుతూ ఉన్నాం. 30 ఏళ్ళు ఈ బాధని భరించాల్సి ఉంటుంది. ఈ లైఫ్ 30 ఏళ్ళు అంటే ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం దీని మీద పడేటువంటి ఖర్చు అదంతా కూడా రాష్ట్ర ప్రజలు మోయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులను కూడా అధిగమించడం కోసం ఇక్కడ పనిచేసేటువంటి సీనియర్ సిబ్బంది కానీ, లేకపోతే వీళ్ళ తగు సూచనలు ఇచ్చేటువంటి ప్రభుత్వ సిబ్బంది కానీ అధిగమించడం కోసం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో స్పష్టంగా వారికి కొన్ని మార్గదర్శకల కార్యక్రమాలని వారందరికీ చెప్పడం జరిగింది. భవిష్యత్తులో వీటిని అధిగమించే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడానికి వచ్చినటువంటి మీ అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇందులో చాలా విషయాలు ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.